హలో ఎవ్రీవన్. వంట చేస్తున్నప్పుడు రకరకాల పొడులైతే మనకు అవసరం ఉంటాయి. సో, అప్పటికప్పుడు దంచి వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందే మనమైతే అన్ని పొడులను ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో, చాలా ఈజీగా వంట అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట ఈ పొడుల ద్వారా. ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ధనియాలైతే వేయించుకున్నాను. సో, వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా పల్లీలు, సో పల్లీలు కూడా మనము రకరకాల వంటల్లో పల్లి పొడి అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో పల్లీలు వేస్తాము, పల్లి పొడి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అప్పటికప్పుడు అంటే చాలా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. జాబ్ ఉమెన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ విధంగానే ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో పల్లీలు కూడా వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నువ్వులు. ఎప్పుడు నువ్వులు వేయించుకున్నా మనమైతే కంపల్సరీగా మూత అయితే పెట్టాలి, లేకపోతే అవి మొత్తం పడిపోతాయి బయట. సో వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి హోల్ గరం మసాలా అయితే ఫస్ట్ సో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం మామూలుగా నాన్ వెజ్లోకి మసాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మసాలా అయితే పక్కన పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనియాలు అయితే వేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ధనియాల పొడి కూడా రెడీ అయిపోయింది. కొంచెం మంచిగా సన్నగా పట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నువ్వులు. సో నువ్వులు కూడా మనకు మామూలుగా ఒక్కసారి మిక్సీ ఆన్ చేస్తే సరిపోతుంది. సో వెంటనే మెత్తగా అయిపోతుంది పొడి అనేది. సో వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లీలు. సో పల్లీలు కూడా మనకి చాలా త్వరగానే మిక్సీ అవుతుంది. సో పల్లీల పొడి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం చల్లారాలి, అంటే మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడిగా అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మిరియాలు. సో మిరియాలు కూడా సో సన్నగా అయితే కొంచెం పట్టుకోవాలన్నమాట. సో మిరియాలు కూడా మనం రకరకాల వంటల్లో అయితే వేస్తూ ఉంటాం కదా. సో పట్టుకున్న తర్వాత వీటిని ఈ విధంగా సో మనకు ఇంట్లో ఉన్న వాటిలో మనమైతే ఫిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం మిరియాల పొడి అయితే మిరియాలు వేయించుకోలేదు కాబట్టి సో దాన్ని అయితే వేసేసుకోవచ్చు. మిగతా నువ్వులు, పల్లీలు, ధనియాలు అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే సో మనమైతే డబ్బాలలోకి తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇవి తప్పకుండా ఒక నెల రోజుల పాటు అయితే మంచిగా ఉంటుంది. సో మంచి స్మెల్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో అన్ని విధంగానే మనమైతే బాక్సులలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో అన్ని పొడులు ఈ విధంగానే అయితే నేనైతే బాక్సులోకి అయితే వేసుకున్నాను. సో నెలకి సరిపడా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మన వంట అనేది చాలా ఈజీగా అనేది అవుతుందన్నమాట. సో మెయిన్గా వర్కింగ్ ఉమెన్కి అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది.